హాయ్ హలో నమస్తే జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తానో ఈ రోజు కూడా కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను, మీ జనగాం భాస్కర్. ఇక నిన్నటి ఎపిసోడ్ వరకు చూసుకున్నట్లయితే అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు హౌస్ నుండి. అభయ్ తన ఆటను సరిగ్గా ఆడకపోవడం వల్ల మరియు అభయ్ బిగ్ బాస్ పైన చూపించిన కోపం వల్ల, బిగ్ బాస్ పైన వాడిన మాటల వల్ల అభయ్కి ఓట్లు తక్కువ పడడం జరిగింది. దానివల్ల అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు. మండే అంటేనే నామినేషన్ డే. నామినేషన్స్ అంటేనే చాలా కోపాలు తాపాలు రసవత్తరంగా ఉంటాయని చెప్పేసి మనం అనుకుందాం. ఎందుకంటే ఈ రోజు మొత్తం, ఈ వారం మొత్తం జరిగినవన్నీ తీసుకొచ్చి ఈ రోజు గొడవల్లాగా చెప్పేసి నామినేషన్ వేసేస్తారు. ఈ రోజు కూడా బిగ్ బాస్ ఒక్కొక్కరిని ఇద్దరు నామినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు, అది కూడా ముఖం పైన క్రీమ్ పూసేసి. సో అక్కడ ఈ రోజు ఎక్కువ వరకు చూసుకున్నట్లయితే ఎక్కువ నామినేషన్స్ సోనియాకి పడ్డట్టుగా కనిపించాయి. సోనియాతో పాటు నబిల్, నైనికా, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం గారు, మణికంఠ గారు కూడా నామినేషన్లో ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఈ నామినేషన్స్ వరకు వచ్చినట్లయితే ఎక్కువ మాత్రం సోనియా పైన చేశారా అన్న టార్గెట్ అనిపిస్తుంది. ఎందుకంటే గత 3 వారాల నుండి సోనియా నామినేషన్ నుండి తప్పించుకోవడం జరిగింది ఏదో ఒక ఫేవర్తో. కానీ ఈ వారం సోనియా నామినేషన్స్లోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు నామినేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సోనియా ఆడే ఆట పరంగా కానీ, గేమ్ పరంగా కానీ, అండ్ తను చేసే మాటల పరంగా కానీ హౌస్లో ఎవరికి అంతగా నచ్చట్లేదు అన్న భావన కలిగింది. అండ్ లాస్ట్ వీక్ నాగార్జున గారు కూడా చెప్పారు ఏంటంటే నిఖిల్ రెడ్ ఎగ్ తీసుకొచ్చి సోనియాకి ఇవ్వడం సోనియాకి ఏదైనా ప్లస్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అక్కడ చీఫ్ కంటెండర్ అయింది తప్ప మళ్ళీ నామినేషన్ పెద్ద ఫేవర్ ఏం కాలేదు. కానీ నిఖిల్ ఈ వీక్లో సంచాలక్ అయినందుకు నిఖిల్కి మరొక ఫేవర్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాని నుండి ఆల్మోస్ట్ మళ్ళీ సోనియాని సేవ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే లాస్ట్ వీక్ రెడ్ ఎగ్ ఇచ్చినందుకు నాగార్జున గారు కూడా అడగడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం సోనియాకి నిఖిల్ ఫేవర్ చేయలేడేమో అని అనిపిస్తుంది. సో సోనియా ప్లేస్లో ఎవరినైనా రీప్లేస్ చేస్తారా అన్న ఫీలింగ్ అనిపించింది. ఇదైతే 100% కాదు, మేబీ మన ఊహల వరకు కోసం మాత్రమే. ఇక ఈ నామినేషన్లో చూసుకున్నట్లయితే నబిల్ వాయిస్ అనేది చాలా గట్టిగా వినిపించింది. నబిల్ సోనియా పైన చేసిన వాయిస్, ఆయన పృథ్వీ పైన చేసిన వాయిస్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏంటంటే నబిల్ ఇన్ని రోజులు ఉన్న ఆట వేరు, ఈ వీక్లో ఉన్న ఆట వేరు అన్న విధంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడే మాట కానీ, తను వాయిస్ చేసే విధానం కానీ, సోనియా పైన అరవడం కానీ, తను చేసే ఒక మ్యాజిక్ లాంటి వర్డ్స్ కానీ కూడా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయి. అండ్ నబిల్ ఆట చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ నుండి ఈ వీక్ చాలా పెరిగింది. సో కాబట్టి ఈ వీక్లో నబిల్ నామినేషన్స్కి వచ్చిన ది బెస్ట్ పర్ఫార్మర్గా ఉంటారేమో అని అనిపించింది. అండ్ దీనితో పాటు ప్రేరణ కూడా ఈరోజు నామినేషన్స్లోకి వచ్చింది, కానీ చిన్న చిన్న రీజన్స్లో వచ్చిందన్న ఫీలింగ్ కనిపిస్తుంది. వీళ్ళతో పాటు పృథ్వీరాజ్ ఎప్పటిలాగే తన యాంగర్ బిహేవియర్తో తను మళ్ళీ నామినేషన్స్కి వచ్చాడు. ఏది ఏమైనా ఈ వీక్లో ఆదిత్య ఓం గారు, పృథ్వీరాజ్ గారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నామినేషన్స్కి వస్తే కొంచెం లీస్ట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ ఏదేమైనా జరిగి ఈ వీక్లో వాళ్ళ ఆట మంచిగా పుంజుకొని వేరే వాళ్ళు వచ్చారంటే మాత్రం వీళ్ళు ఉంటారు, లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరొకరైతే ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళ ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ వారం నామినేషన్లో ఉన్నది నైనికా, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం గారు, సోనియా, మణికంఠ, ప్రేరణ. వీళ్ళారుగురు అయితే నామినేషన్స్లో ఉన్నారని మాత్రం అనిపిస్తుంది. చూద్దాం ఈ వీక్ తర్వాత ఎవరు ఎలా ఉంటారో ఈ నామినేషన్ తర్వాత. ఎందుకంటే నామినేషన్ జరుగుతూనే వాళ్ళకి ఏదో ఒక గొడవలు అవుతూ ఉంటాయి. ఇది బేస్ చేసుకొని చెప్పేసి వాళ్ళ ఆట మొత్తం సాగుతూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడే బాండింగ్ పెరుగుతుంది, ఇక్కడే విడిపోవడం జరుగుతుంది. నామినేషన్స్ డే అంటేనే గొడవలు జరగడమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు టీవీలో కూడా అద్దుకుంటారు నామినేషన్ ఇక్కడ ఎవరేమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారని చెప్పేసి. ఇక ఇప్పటివరకు అంతున్న సమాచారం పరంగా అయితే మీకు చెప్పాను. సో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. మీ భాస్కర్ జనగాం, జేఎన్బి మీడియా.